చెప్పండి. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునకు జై. ఈ లోకమును ప్రేమించిన యేసు ప్రభునకు జై. ఈ లోకములో పాపాన్ని ద్వేషించిన యేసు ప్రభునకు జై. పాపిని ప్రేమించిన యేసు ప్రభునకు జై. బోలో జిందా ఖుదావన్ ప్రవేశ మసీకే జై. క్లుప్తంగా చెప్పండి. బిడ్డలారా, లైన్ లో ఉన్న అంతా కూడా సేవకులు, విశ్వాసులు అంతా కూడా పాలకులు, పట్టణ గ్రామస్తులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ యొక్క సువర్తమానాన్ని ప్రకటించడానికి గల కారణం, మేము దేవుని ఒక గొప్పదనాన్ని, దేవుడి యొక్క కృపను పొందుకుని దేవుని యొక్క ఆయన సంకల్పాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారికి ఒక ప్రశ్నతో ఈ యొక్క సువార్తను ప్రారంభిస్తున్నాను. మానవుడు నిర్మించిన విధానం చూస్తే, మానవుడు ఒక పదార్థాలతో దేవుడు నిర్మించిన విధానం మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భూమి మీద ఏ సృష్టికి లేని అంత గొప్పతనాన్ని మానవుడికి దేవుడు ఇచ్చాడు. మానవ నిర్మాణం శరీరము, ఆత్మ, ప్రాణముతో మిళితమైనదిగా ఈ సృష్టితో ఒక ఉన్నతమైన కృపను దేవుడిచ్చాడు. అయితే శరీరం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం కానీ, ప్రాణం మీద మనం ఆశ పెట్టుకుని ఉంటాం కానీ, ఆత్మ విషయమై మనం దీనులైన వారంగా మనం కనబడం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఆత్మ విషయము కొన్ని మాటలు మీకు తెలియపరచాలని దేవుడు ఆశపడుతున్నాడని తెలియపరుస్తున్నాను. ఏవండి, ఉదయం లేచి సాయంత్రం దాకా మనము మన శరీరానికి ఏమి కావాలని ఆలోచిస్తుంటాం కానీ, మన ఆత్మకి ఏమి కావాలన్నది మనము ఆలోచించం. ఆత్మ పరలోకానికి చేరాలని, ఆత్మ వైకుంఠం చేరాలని, ఆ స్వర్గానికి చేరాలని ఆశపడేవారు చాలా మంది తక్కువగా ఉంటారు. ఈ మరణం తర్వాత, అంటే ప్రతి జీవితానికి ముగింపు మరణమే అనుకుంటున్నాం. కాదండి, మరణం తర్వాత మరొక జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఆ అనంత లోకంలో, ఆ ఆత్మలోకంలో మన ఆత్మ నిత్యము జీవించాలని ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడని ఈ వివేకాలు మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఉదయం లెగిసి సాయంత్రం వరకు మనము తల దగ్గర నుంచి అరికాలు వరకు మనము ప్రతి దానికి రక్షణ చేసుకునే విధానం మనం చూస్తుంటాం. ఆ విధానంలో చర్మరక్షణ, పాదరక్షణ, దంతరక్షణ, ఈ రీతిగా ప్రతి దానికి రక్షణ కల్పించుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. ఈ మార్కెట్లో కానీ లేదా సూపర్ మార్కెట్లో ఏ వస్తువులు వాడితే మన శరీరాన్ని మనం కాపాడుకోగలుగుతామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఆత్మ కూడా రక్షణ కావాలని మనకు తెలియదు కదా, ఆత్మ కూడా రక్షించబడాలనే విషయం మనకు తెలియదు కదా. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టిన మాట ఏంటంటే, ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరని ప్రభు ఖచ్చితంగా నిర్ఘాటంగా దేవుడు ఆయన భూలోకం మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమికి మధ్యలో నివసించి ఆయనకి ప్రబోధం చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆ జీవంగా మార్గాన్ని మీరు కూడా నడవాలని ఆశపడుతున్నాం. ఆ నిత్య జీవానికి మీరు చేరాలని మేము ఆశతో ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్లా చెప్పమ్మా, ప్రార్థన చెప్పండి. మీరు ఇంకా ప్రభువు గురించి తెలుసుకోండి.